నకిలీ మద్యం కేసులో నిందితుడు జనార్దన్ రావు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ నెల 17 వరకు అతనికి రిమాండ్ విధించిన ఎక్సైజ్ శాఖ కీలక విషయాలను బయటపెట్టింది. 2012 నుంచి జనార్దన్ రావు మద్యం వ్యాపారం చేస్తున్నారని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలతో ఇబ్రహీంపట్నంలోని ఏఎన్ఆర్ బార్ను ఇతర ప్రదేశానికి మార్చారని తెలిపారు. తర్వాత వ్యాపారంలో పోటీ పెరగడం, కరోనాతో 2021 వరకు ఆర్థిక ఇబ్బందులు పడిన జనార్దన్ అప్పటి నుంచి నకిలీ మద్యం తయారీపై దృష్టి పెట్టినట్లు రిమాండ్ రిపోర్టులో తేలింది. మొదట హైదరాబాద్ నిజాంపేట్లో ఒక గది అద్దెకు తీసుకొని అక్రమ మద్యం తరలించడం ప్రారంభించాడని, 35 లీటర్ల ప్లాస్టిక్ డబ్బాలో మద్యం నింపి నకిలీ ఇన్వాయిస్లతో ఇబ్రహీంపట్నం పంచేవాడని రిమాండ్ రిపోర్టులో ఉంది. ఎవరికి అనుమానం రాకుండా మద్యం డబ్బాలపై ఫినాయిల్ అని స్టిక్కర్ వేసేవాడని, ఇబ్రహీంపట్నం కేసులో A5గా ఉన్న హాజీ వాటిని రిసీవ్ చేసుకునేవాడని రిమాండ్ రిపోర్టులో ఎక్సైజ్ పోలీసులు పేర్కొన్నారు. 2022లో E7 పేరుతో మరో 6గురితో కలిసి హైదరాబాద్లో జనార్దన్ కొత్త బార్ ప్రారంభించాడని రిమాండ్ రిపోర్టులో ఉంది. అక్కడి నుంచి 35 లీటర్ల డబ్బాలో అక్రమ మద్యం తీసుకొచ్చి ఇబ్రహీంపట్నం ఏఎన్ఆర్ బార్లో విక్రయించారన్నారు. 2023లో 6గురు భాగస్వాములతో కలిసి గోవా వెళ్లిన జనార్దన్ కు అక్కడి తెలుగు వ్యక్తి ఈ కేసులో A3గా ఉన్న బాలాజీతో లిక్కర్ స్టోర్లో పరిచయం ఏర్పడినట్లుగా గుర్తించారు. అప్పటి నుంచి ఇద్దరు రెగ్యులర్ గా టచ్ లో ఉండేవారని, ఏపీలో లిక్కర్ ధరలు ఎక్కువగా ఉండడం వల్ల గోవా నుంచే ఎక్స్పెన్సివ్ లిక్కర్ బ్రాండ్ కొనుగోలు చేస్తున్నారని బాలాజీ జనార్దన్ కు చెప్పాడన్నారు. ఈ క్రమంలో గోవాలో లభ్యమవుతున్న ఎక్స్పెన్సివ్ బ్రాండ్ మద్యం మాదిరి నకిలీ మద్యాన్ని ఏపీకి పంపిస్తానని బాలాజీ ప్రతిపాదించాడని, డిస్టిలరీస్ లో బాలాజీకి ఉన్న పరిచయాలతో మద్యం తయారీకి అవసరమైన ముడి సరుకుకు సరఫరా చేశాడని రిమాండ్ రిపోర్టులో ఉంది. ఇక మంజీరా విస్కీ, కేరళ మాల్ట్, ఓల్డ్ అడ్మిరల్, ప్లాస్టిక్ బ్లూ వంటి బ్రాండ్ల పేరుతో నకిలీ మద్యం తయారు చేశారని రిమాండ్ రిపోర్టులో ఉంది. మొదట కల్తీ మద్యం బాటిల్ ఏఎన్ఆర్ బార్లోనే విక్రయించారని తేలింది. ఒక్కో క్వార్టర్ బాటిల్పై 35 నుంచి 40 రూపాయల వరకు లాభం ఆర్జించారు. 2024 ఎన్నికల సమయంలో నిఘా పెరగడంతో బాలాజీ స్పిరిట్ సరఫరా చేయకపోవడం, కొత్తగా మద్యం దుకాణాలు తెరవడంతో కల్తీ మద్యం కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేశాడు జనార్దన్ రావు. 2025 మే నెలలో ములక చెరువులో కల్తీ మద్యం వ్యాపారాన్ని జనార్దన్ రావు ప్రారంభించాడు. అదే సమయంలో ఇబ్రహీంపట్నంలో కూడా నకిలీ మద్యం తయారీ ప్రారంభించాడు. జయచంద్రారెడ్డి దక్షిణాఫ్రికాలో ఉన్నాడని తెలిసి గత నెల 25న జనార్దన్ రావు అక్కడికి వెళ్లాడు. ఆఫ్రికాలోని రువాండాలో జనార్దన్ ఉన్న సమయంలో ములకల చెరువులో నకిలీ మద్యం తయారీ కేంద్రంపై దాడులు జరిగాయి. ములకల చెరువు, ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం సూత్రధారి జనార్దన్ అని రిమాండ్ రిపోర్టులో ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు. నకిలీ మద్యం కేసులో నిందితుడు జనార్దన్ రావు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, కీలక నిందితుడిగా ఉన్నటువంటి జనార్దన్ రావును నిన్న జడ్జి ముందు హాజరుపరిచారు ఎక్సైజ్ అధికారులు. ఈ నెల 17వ తేదీ వరకు జనార్దన్ రావుకు రిమాండ్ విధించింది 6వ ఏపీడీపీఎల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు. అయితే నకిలీ మద్యం కేసులో A1గా ఉన్నటువంటి జనార్దన్ రావుకి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్ లో కొన్ని కీలక విషయాలను పొందుపరిచారు. అయితే ప్రస్తుతం నకిలీ మద్యానికి సంబంధించినటువంటి సూత్రధారిగా ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి జనార్దన్ రావుకి సంబంధించి వ్యాపారంలో పోటీ పెరగడం, అలాగే కరోనా తర్వాత 2021 తర్వాత తీవ్ర ఇబ్బందులు పడినటువంటి జనార్దన్ నకిలీ మద్యం తయారీ వ్యాపారం స్టార్ట్ చేశారు. అయితే హైదరాబాద్ నుంచి నిజాంపేటలో ఒక గది అద్దెకి తీసుకుని అక్రమ మద్యం తరలింపుకు సంబంధించినటువంటి వ్యాపారాన్ని స్టార్ట్ చేసినట్లుగా కూడా పేర్కోవడం జరిగింది. ఇక నకిలీ మద్యానికి సంబంధించినటువంటి విక్రయాలు జరగడంతో పాటు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయనే అంశానికి సంబంధించి కూడా చాలా అంశాలను రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచారు. నకిలీ మద్యం కేసులో ఇంకా కూడా ఎక్సైజ్ అధికారుల దర్యాప్తు కొనసాగుతుంది. మద్యం కేసులో నిందితుడిగా ఒకడైన A3 బాలాజీ కోసం గాలిస్తున్నారు ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు. ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేశారు ఈ కేసులో. ఇక A3గా ఉన్నటువంటి బాలాజీ కోసం కూడా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు అయితే గాలిస్తూ ఉన్నారు. A4గా ఉన్నటువంటి
రవిని కూడా న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నారు ఎక్సైజ్ అధికారులు. ఈ రోజు మద్యం బాటిల్ లేబుల్స్ తయారు చేసేవాడు A4 రవి, అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇబ్రహీంపట్నంలో జనార్దన్ రావు ఆదేశాలతో నకిలీ మద్యం వ్యవహారాన్ని చక్కబెట్టినటువంటి హాజీ కోసం కూడా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. మరొక వైపు విజయవాడ భవానీపురంలో ఉన్న నకిలీ మద్యం సప్లై సేల్ చేసిన శ్రీనివాస వైన్స్ కు నోటీసులు ఇచ్చారు ఎక్సైజ్ అధికారులు. ఇక నందిగామకు చెందిన పూర్ణచంద్రరావు పేరు మీద ఉన్న శ్రీనివాస వైన్స్ లైసెన్స్ రద్దు చేసి కేసు పూర్ణచంద్రరావుపై కూడా నమోదు చేసేందుకు ఎక్సైజ్ అధికారులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక నకిలీ మద్యం కేసులో జనార్దన్ రావు సోదరుడు జగన్మోహన్ రావు, శ్రీనివాస వైన్స్ మేనేజర్ కళ్యాణ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కూడా కేసును నమోదు చేసుకుని ముందుకు వెళ్తూ ఉన్నారు. రైట్ కాంతి, థ్యాంక్ యూ.